ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. ఎజెకియల్ 37:5. ఈ ఎముకలకు ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. Thus saith the Lord God unto these bones, Behold, I will cause breath to enter into you, and ye shall live. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని, నూతన వారమును ప్రారంభించడానికి దేవుడు మనకి కృప చూపెట్టారు. ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా, ఎట్లా ఉన్నారు? కుటుంబాల్లో అందరూ క్షేమంగా ఉన్నారండి? దేవుని అందు ఆనందిస్తున్నారా? దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నారా? ప్రార్థనా సహవాసము దేవునితో కలిగి ఉంటున్నారా? ఇవి చేసినట్లయితే దేవుడు మన జీవితాలకి నెమ్మది ఇస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఈ అధ్యాయంలో చూసినట్లయితే ఎహెజ్కేలుతో దేవుడు అంటున్నటువంటి మాట, ఎహెజ్కేలు అక్కడ ఏం కనపడుతున్నాయి? ఎండిపోయిన ఎముకలయ్యా. మరి అవి బ్రతకగలవా అంటే ఎహెజ్కేలుకి తెలుసు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము. అది నీకే తెలుసు అయ్యా. నాకు తెలుసు అవి బ్రతకలేవు. నాకు తెలుసు అవి ఎండిపోయినవి, జీవం లేదు, ఎందుకు పనికిరానివి. అయితే ప్రభు అది నీకు తెలుసు. అప్పుడు దేవుడు అన్నటువంటి మాట, ఎహెజ్కేలు ఎండిన ఎముకలతో మాట్లాడు. అప్పుడు దేవుడు అన్నటువంటి మాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఎండిపోయిన జీవితాలని చిగురింపజేసే దేవుడు నా దేవుడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఒకవేళ అనుకోవచ్చు, ఎండిపోయిన పరిస్థితులు, ఏమాత్రం ఆశ లేని పరిస్థితులు, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడో, మన జీవితాల్లో పోగొట్టుకున్నటువంటి ఆనందంను తిరిగి సంపాదించుకుంటాం. ఎండిపోయిన జీవితాలకి దేవుడు ఒక ఆశనిచ్చి బ్రతికిస్తాడు. కాబట్టి ఆయన వైపు చూసి మేలు పొందుకుందాం. ఇలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉండబట్టి భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం నాయన. అందరిని బట్టి మీకు వందనాలు. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. ఎండిపోయిన పరిస్థితులు, ఎండిపోయినటువంటి ఎముకలు, ఏమాత్రం జీవం లేని పరిస్థితి, కానీ మీ ఆత్మమాలం ఉన్నప్పుడు, మీ వాక్యం మా జీవితం ఉన్నప్పుడు మేము చిగురిస్తాం ప్రభువా. లోకంలోకి అసాధ్యము కానీ మీకు సాధ్యము. ఎండిన ఎముకలు కూడా లేవబడతాయి, నిలుస్తాయి ప్రభువా, జీవం కలిగి ఉంటాయి. అందును బట్టి మీకు వందనాలు యేసు ప్రభువా. మీరు చేసినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి శిల్వ కార్యము ద్వారా ఈ గొప్ప కృపనిచ్చినారు, ఉచితంగా ఇచ్చారు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ మనం మీ చేతిగా అప్పగించుకుంటూ, ఈ గొప్ప దేవుని యొక్క చేతిలో మేము పరుడ మాకెంతో గొప్ప భాగ్యం కాబట్టి మీ వైపు చూసి నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ, ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Ezekiel 37:5, the Bible says, Thus saith the Lord, Behold, I will cause breath to enter into you, and ye shall live. In this verse, God speaks to the dry bones in the valley, a symbol of hopelessness, lifelessness, and despair. Through His word, He declares the life will return where there was once death. Amen.